ప్రజెంట్ మనం జిహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. నగర సమస్యలపై మేయర్ ని కలవడానికి వస్తే పోలీసులు అడ్డుకోవడంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మనతో పాటు ముషీరాబాద్ కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్ గారు ఉన్నారు. మాట్లాడదాం అన్న. నగర సమస్యలు ఏమేమి ఉన్నాయి, అసలు మీరు ఏం మాట్లాడదామని ఇక్కడ రావడం జరిగింది? మెయిన్ థింగ్ ఏంటండి, ఒకప్పుడు హైదరాబాద్ అంటే మొత్తం ఏపీని నడిపించేది. ఇప్పుడు హైదరాబాద్ అంటే హైదరాబాద్ వచ్చే ఇన్కమ్ తెలంగాణ నడిపేయలేకపోతుంది. అంటే ఎందుకు, ఇంతకుముందు చేసిన 10 సంవత్సరాలు చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం సర్వనాశనం చేసింది. అది నాశనం చేసి ఇదన్నా ఏమైనా చేస్తుంది, ఇది ఇంకా సర్వనాశనం చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. మరియు మేము ఏం చెప్తున్నామంటే, ఏ కార్పొరేటర్ కానీ ఎన్ని పనులు ఇచ్చినా కాంట్రాక్టర్ వచ్చి పని చేయలేకపోతుంది. దేనికోసం అంటే దానికోసం అంటే ఫండింగ్ వాళ్ళకి చేస్తలేరు కాబట్టి వాళ్ళు ఎటు ఇక్కడ పనులు చేస్తారు. టెండర్లు ఒక్కొక్కరిని 10 టెండర్లు వేయించుకోవాల్సి వస్తుంది. ఇంకోటి ఒక కార్పొరేటర్ ఒక దాని మీద కంప్లైంట్ చేస్తే పట్టించుకునే నాదులు లేడు. చేసేది జిహెచ్ఎంసీ ఆఫీస్లో ఎన్ని తప్పుడు పర్మిషన్లు ఇస్తున్నాం మేము చూస్తున్నాం. ఈ తప్పుడు పర్మిషన్ ఇచ్చి ఇమీడియట్లీ కమిషనర్ యాక్షన్ తీసుకుంటున్నాడు, సిసిపి యాక్షన్ తీసుకుంటాడు. ఇటువంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అगर ప్రజాప్రతినిధి ఇస్తేనే యాక్షన్ తీసుకుంటారు అంటే మామూలు పబ్లిక్ ఇంకేం యాక్షన్ తీసుకుంటారు. అసలు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే 3 నెలలకు 4 నెలల కమిషనర్ని మార్చి కూడా మొత్తం హైదరాబాద్ని మొత్తం అయోమయం చేస్తున్నారు. ఒక ఆయన వచ్చి రిప్రజెంటేటివ్ ఇచ్చి దాని మీద కమిషనర్ సంతకం పెడితే మళ్ళీ ఇంకో కమిషనర్ వస్తే దాని మీద సంతకం పెట్టవలసి వస్తుంది. అన్ని ప్రాబ్లంలు క్రియేట్ అవుతుంది. మేము ఫండ్స్ జోనల్ కమిషనర్ రిలీజ్ చేస్తాను, కానీ ఇక్కడ కూడా ఫండ్స్ రిలీజ్ చేస్తారు. ఎటువంటి సమస్యలు అయితే మాకు తెలిసింది ఏంటంటే, కొంతమంది కార్పొరేటర్లకు ఫండ్స్ రిలీజ్ అయినాయి. మా బీజేపీ కార్పొరేట్ ఎందుకు ఫండ్స్ రిలీజ్ చేయాలి? దాదాపుగా ఇక్కడికి వచ్చిన ఫండ్స్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఫండ్స్ అని చెప్పేసి కూడా ఒక మాట ఉంది. ఎంఎస్ఎంఈ ఫండ్స్ కింద కొన్ని వర్క్లు అవుతున్నాయి. మా కిషన్ రెడ్డి గారి ఫండ్స్ కింద కొన్ని అవుతున్నాయి, మా లక్ష్మణ్ గారి ఫండ్స్ కింద కొన్ని అవుతున్నాయి. కానీ జిహెచ్ఎంసీ ఫండ్స్ కింద మేము కౌన్సిల్లో క్వశ్చన్ వేసినాం ఒక రోడ్ కోసం. వేస్తే కూడా దాని మీద 2 సార్లు ఎంక్వైరీ అయింది. ఏమన్నారు, ఎన్ఓసి ఇమ్మన్నారు, వాటర్ ఫండ్ ఎన్ఓసి ఇప్పించినా కూడా 2 సార్లు ఎంక్వైరీ. ఇప్పటిదాకా రోడ్ వేయలే. మొన్న జోన్లలో కూడా మేము మాట్లాడడం జరిగింది. దీనికోసం మాట్లాడినా కానీ రెస్పాన్స్ అనేది దాదాపుగా మేము కూడా చూస్తున్నాం. గత కొద్ది రోజుల నుంచి మీరు మీ ముషీరాబాద్ మీ ముషీరాబాద్ డివిజన్లకు సంబంధించిన సమస్యలపై అనేకంగా పోరాటం చేస్తున్నారు. ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు మీరు ప్రజెంట్ ఇంకా మాకేమున్నాయి అంటే మెయిన్ రోడ్లు ఇంకా 4-5 ఉన్నాయి. అవి వేయాలని చెప్పి రిప్రజెంటేటివ్ చేయడానికి వచ్చినాం. అవి ఖచ్చితంగా దానికోసం కొట్లాడతాం. మా ముషీరాబాద్ డివిజన్లో ఏవైతే 4-5 రోడ్లు ఉన్నాయో మెయిన్ రోడ్లు అవన్నీ వేపిస్తాం. కానీ ఇంకోటి ఏంటంటే మాకు టైం లేదు కాబట్టి జల్దీ శాంక్షన్ చేయమంటారు. మేము రిప్రజెంటేటివ్ ఇచ్చి కూడా 2-3 నెలలు అవుతుందా దాని మీద ఎటువంటి చర్య తీసుకుంటే ఏమనంటే ఎంక్వైరీ పెడుతున్నారు, విజిలెన్స్ ఎంక్వైరీ అంటూ ఎన్నో ఎంక్వైరీలు చేస్తుంది దాని మీద. అని ఇంత రోడ్ కావాలన్నా వద్దా? ఎందుకంటే అన్ని ఫొటోస్ పేపర్లు వచ్చి అన్ని తీసుకొచ్చి మేము పెట్టడం జరిగింది. దాంతోపాటు వాటర్ వర్క్స్ ఎన్ఓసి కూడా ఇవ్వడం జరిగింది. అయినా దాన్ని ఇస్తుంది. ఇంకోటి వీధి లైట్లు అని చూసినాం. వీధి లైట్లు ఎట్లా తెలుసా, ఏం లేదు, టెండర్లు అయిపోయినాయి. కొత్త టెండర్లు పెడతలేరు. వాళ్ళకు కాంట్రాక్టర్ కొత్త టెండర్లు పెడతలేరు. కొత్త టెండర్లు పెట్టినందుకు వాళ్ళు ఇస్తలేరు. వాళ్ళకి ఇంకోటి ఒక్కొక్కరికి 5-5 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి. పెండింగ్ ఉన్నది వీధి లైట్లు పెరుగుతలేవు. మెయిన్ థింగ్ అదే ప్రాబ్లం. ఎవరు తెలుస్తుంది? మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళ కాంట్రాక్టర్కి జీతాలు ఇస్తలేరు. ఒక్కొక్క కాంట్రాక్టర్కి 5-5 నెలల జీతాలు. ఇప్పుడు మాకు అవసరం అంటే 500 ఇచ్చి మేము పని చేయించుకుంటున్నాం వాళ్ళతో. వాళ్ళ పరిస్థితి గట్ల ఉంది ఘోరంగా. ఏ ఏరియాలో లైట్లు 500 ఇస్తాం, దాని లైట్లు అయితే వేసిపోతారు అని వేయించుకోవాల్సి వస్తుంది. అంటే మీ సొంత డబ్బులతోనే మీరు డబ్బులతోనే వేయించడం జరిగింది. ఎందుకంటే ఒక గల్లీలో అంత సీకట్టుగా ఉంది, ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. గంజాయి తాగేటోళ్ళు గంజాయి తాగుతున్నాను ఇంత చెప్తున్నా వస్తున్నాయి. 40 లైట్లు వేస్తున్నాం అని చెప్పిండు. 40 దగ్గర 20 లైట్లు కూడా సరిగ్గా వేయలే. అవి మళ్ళీ కూడా నడిచేమనంటే కొత్త లైట్లు వస్తలేవు. ఇంత ఘోరం పరిస్థితి ఎప్పుడు లేకుండానండి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఇంకా ఘోరమైంది. టీఆర్ఎస్ లోనే ఎంత అంటే రాక్షస పాలన జరిగింది, దానికన్నా ఎక్కువ పాలన ఇక్కడ జరుగుతుంది. అంటే మేయర్ గారి దృష్టికి తీసుకెళ్లారా ఈ సమస్య? ఇలాంటి సమస్యలు ఎన్నో మేయర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కానీ మేయర్ గారు కూడా ఎప్పుడు కూడా ఎలాంటి స్పందన కూడా వాళ్ళు చేయలేదు. ఎందుకంటే ఇన్నిసార్లు మేము రిప్రజెంటేషన్ చెప్పినా గానీ వాళ్ళు స్పందించట్లేదు. వారు కమిషనర్ గారికి చెప్తాము చేయిస్తామని చెప్తున్నారు, కానీ ఇప్పటి వరకు ఒక్క వరకు కూడా చేయించలేదు. ఎందుకంటే మేము మా డివిజన్ లో శానిటేషన్ ఒక వర్క్ ఇచ్చినాం. దానిపైన ఇప్పటి వరకు ఏ స్పందన లేదు. గత 4 సంవత్సరాల నుంచి దానిపైన తిరుగుతున్నాం, కానీ ఇప్పటి వరకు దాన్ని ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఎందుకంటే అక్కడ పబ్లిక్ చాలా ఇష్యూ ఫేస్ చేస్తున్నారు, చాలా ప్రాబ్లం అవుతుందంటే కూడా దానిపైన అసలు స్పందన లేదు. మళ్ళీ స్వచ్ఛ భారత్ చేస్తా అంటారు, అదంటారు. ఇలాంటివి ఎందుకు శానిటేషన్ వర్క్స్ ఉన్నాయి, అన్ని పెండింగ్ కూడా ఉన్నాయి, అన్ని కంప్లీట్ చేయాలని మేము చెప్తున్నాం. అయినా కానీ చేయలేదు. అంటే మెయిన్ గా ఇప్పటికే ఎండాకాలం అయిపోయింది, వర్షాకాలం కూడా మొదలైంది. ప్రధానంగా డ్రైనేజ్ సమస్యలు ఉంటాయి, ఇంకా రోడ్ల సమస్యలు ఉంటాయి. ఇటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? వాటి గురించి కూడా మాట్లాడడానికి వచ్చారు. మాన్సూన్ సీజన్ మొదలైపోయింది, డీషిల్టింగ్ చేస్తున్నామన్నారు. అది కూడా తూతూ మంత్రాన్నే కథంగా చేస్తున్నారు. ఎందుకంటే డీషిల్టింగ్ అనేది మొత్తం కంప్లీట్ గా చేస్తే ఈ ఓవర్ఫ్లో రాదు. వర్షాకాలం వస్తుంది, ఇప్పుడు ఇంకా హెవీ వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు రానున్న రోజులు. మళ్ళీ వర్షాలని
అవగాహన పెట్టుకుని దాన్ని డీషెల్టింగ్ అనేది కంప్లీట్ చేస్తేనే కదా ఇలాంటి మళ్ళీ లాస్ట్ ఇయర్ మా దగ్గర ఒక వ్యక్తి కూడా చనిపోయింది జరిగింది. ఎందుకంటే ఓవర్ ఫ్లో వల్ల ఆ ఒక వ్యక్తి అక్కడ ఉండడం, ఆ వాటర్ లో ఫ్లష్ అవుట్ అయితే ఒక దగ్గర వ్యక్తి దొరకడం మాకు అదృష్టం దొరికింది. ఎందుకంటే అందులో నాలాల వెళ్ళిపోయేది లేకపోతే ఫ్లష్ అవుట్ అయ్యి. సో అలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నాయి. చిన్న చిన్న సమస్యలు కూడా తీర్చలేని మన జిహెచ్ఎంసీ మరి ఏం చేస్తుంది? ఇన్ని నిధులు మళ్ళా 7,000 కోట్లు 8,000 కోట్లు ఇన్ని నిధులు శాంక్షన్ అవుతున్నాం, ఎక్కడ డైవర్ట్ అవుతున్నాయి అని మేము అడుగుతున్నాం. అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తుంది రానున్న మున్సిపల్ మేయర్ ని కైవసం చేసుకుంటామని చెప్పేసి. మరి ఇటువంటి పనులను చూస్తే ఖచ్చితంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వసం చేసుకుంటారు. కాంగ్రెస్ కి ఇంతకు ముందు 2 సీట్లు వచ్చిందేమో, ఇప్పుడు ఏ సీట్ జిహెచ్ఎంసీలో మాత్రం 0 వస్తుంది. ఇంకోటి దేనికోసం అంటే కొన్ని ఉన్నాయి కదా, ఖచ్చితంగా కాంగ్రెస్ అనేది విఫలం చెందింది. ప్రతి ఒక్క పబ్లిక్ కూడా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ ని వ్యతిరేకించారు. ఇంకోటి అండి, ఏం పథకాలు ఎక్కడికి పోతున్నాయని అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు గవే పథకాలు చేసి అన్యాయం చేసింది. సేమ్ పిల్లది ప్రజాప్రతినిధి వాల్యూ లేదు. మెయిన్ ఏంటంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ అదే ప్రాబ్లం ఉన్నాయి, కాంగ్రెస్ అదే పాలన. ప్రజాప్రతినిధి వాల్యూ లేదు. ప్రజాప్రతినిధి మన కంప్లైంట్ సిమిలేట్ యాక్షన్ తీసుకుని లేదు దాని మీద. దాన్ని 6 నెలల సంది ఒక కంప్లైంట్ మీద తిరుగుతున్నాం, ఇంతవరకు దాని మీద యాక్షన్ తీసుకుంటలేదు. అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర నా దగ్గర డబ్బులు లేవు, నన్ను కూర్చున్నా కూడా ₹1 లేదు, నేను ఎక్కడికి వెళ్ళి చేయాలి, గత ప్రభుత్వం చేసిన అప్పులకే వడ్డీలు కట్టుకోలేకపోతున్నా అని చెప్తున్నాడు కదా. ఇలాంటి ముఖ్యమంత్రిని మనం ఇప్పటి వరకు చూసినట్టు మన చరిత్రలో లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలా వారు చేస్తామని చెప్పాలి, ప్రజలకి హామీ ఇచ్చిన విధంగా. మరి ఎలక్షన్ టైంలో ఎట్లా ఓట్ బ్యాంకింగ్ కోసం ఎట్లా హామీలు ఇచ్చారు? మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చారు, ఒక్కటి కూడా నెరవేర్చలే. ఆ ఫ్రీ బస్ అన్ని మహిళలను కొట్టుకోవడానికి వదిలేసారు. 2,500 ఇస్తా అన్నారు మహిళలకి, ఇప్పటి వరకు అది కూడా లేదు. మహిళలకు పిల్లలకు స్కూటీలు అన్నారు, అవి లేవు. ఇలాంటి ఎన్నో ఇస్తామని చెప్పి మహిళలకు ఏది చేయలేదు.